చదువుకోండి, తీసుకుని ప్రతి శ్లోకం అక్షరం అక్షరం తీసేసి చదువుకుండా మనకి ఎక్కడా దొరకదు. భగవంతుడు నీకు సూటిగా నీ దగ్గరికి నిన్ను తీసుకెళ్తున్నాడు. నువ్వు చేసే పూజ, హోమం, యాగం ఏదైనా చేయండి, దానం చేయండి, లేదంటే ధ్యానం చేయండి, ఏదైనా సరే అది నిన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటిది ఒక్క భగవద్గీతే. ఈ జ్ఞానానికి సంబంధించిన దాని చుట్టూనే అనేక రకాలైనటువంటి వాంగ్మయం. ఎందుకంటే ఈ జగత్తులో అనేక రకాలైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకి ఆయా స్థితుల్లో అర్థమయ్యేటట్లుగా చెప్పడం కోసం అనేక రకాలైనటువంటి కథలు మనకిచ్చారు. అనేక రకాలైనటువంటి విషయాల్ని ఎన్నో రకాల ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటుంది వేదం. అంటే ఒకే విషయాన్ని తెలిసిన వాళ్ళు రకరకాలుగా మనుషులకి వాళ్ళ స్థితిలో అర్థం అవడానికి మనకి ఇచ్చారు. కాబట్టి మన దినచర్యలో మనకున్నటువంటి ఇంగిత జ్ఞానం అంటారు తెలుగులో. ఇంగిత జ్ఞానం అంటే బాధేస్తుంది, అదేమిటి సార్ తిట్టులాగా ఉంటుంది. కామన్ సెన్స్ అంటే చాలా